హలో ఫ్రెండ్స్, వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే ఈ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు మెయిల్ ద్వారా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్. ఫ్రెండ్స్, మనము జనరల్గా వీడియో చూడడానికి చాలా ప్లేయర్స్ అనేది మనం వాడుతుంటాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా ఎంఎస్ ప్లేయర్ కావచ్చు, డిఫాల్ట్గా మనకు మొబైల్లో వచ్చినటువంటి వీడియో ప్లేయర్ కావచ్చు, వాటినన్నింటినీ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అప్పుడప్పుడు మనకు ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చేసి మనకు వాట్సాప్లో చాటింగ్ చేశారనుకోండి, మనకేమేంటంటే మధ్యలో డిస్టర్బెన్స్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మనకు వచ్చి చాలా ఇరిటేటింగ్ వస్తుంది ఫ్రెండ్స్. అలాంటప్పుడు నేను దీనికోసం ఒక చిన్న అప్లికేషన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే అలాంటి ఇరిటేటింగ్ లేకుండా మనం సింపుల్గా మన మొబైల్లో మల్టీ విండో లాగా కాకుండా మల్టీ లాగానే ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్. అలా మనం ఈ విధంగా చాటింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికోసం ఒక చిన్న అప్లికేషన్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మీరు ప్లే స్టోర్కి వెళ్ళేసి వీడియో పాపప్ ప్లేయర్ అనే అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే సింపుల్గా ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. మన మొబైల్లో ఉన్నటువంటి ఆల్ వీడియోస్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, కావాలంటే మనకు ఏ వీడియో అయితే మనం చూడాలనుకున్నామో జనరల్గా మనం ఈ విధంగా ట్యాప్ చేసేసి మనకు వచ్చేసి ఇది మల్టీ విండో లాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. అయితే మనము యాస్టీజ్గా బయటికి వచ్చేయచ్చు. చూశారు కదా, ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీరు వాట్సాప్ అంటే వాట్సాప్, ఫేస్బుక్ అంటే ఫేస్బుక్, ఎక్కడంటే అక్కడ మరి సింపుల్గా మీ ఫ్రెండ్స్తో చాటింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా నేను చేస్తున్నాను చూడండి. ఇక్కడ సేమ్ యాస్టీజ్గా మీరు ఎలా అంటే అలా మీరు వీడియో చూస్తూ ఏ పనైనా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి దీంట్లో చాలా ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ మనకు పెద్ద మెసేజ్ ఏదైనా వేరే వర్క్ కూడా పెద్దగా వచ్చింది అనుకోండి, ఇక్కడ మినిమైజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మినిమైజ్ చేసుకుంటే మనకు వచ్చేసి యాస్టీజ్గా బ్యాక్ సైడ్ ప్యాపప్ విండో లాగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసింది. దీన్ని మళ్ళీ మనం ఈ విధంగా చేయగానే యాస్టీజ్గా మనం అక్కడ ప్లేయర్లోకి వెళ్ళిపోతాం. అక్కడ నుంచి మళ్ళీ మనం ఏదైనా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏదైనా వీడియోస్ చూస్తూ మనం సింపుల్గా చాటింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యాప్తో ఇది వచ్చేసి చాలా వండర్ఫుల్ అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యాప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు అక్కడ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ప్లే స్టోర్కి వెళ్ళేసి మీరు అక్కడ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.